బాక్సాఫీస్ దగ్గర ఈ దసరాకు పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న క్రేజీ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబోలో వస్తున్న దేవరా పార్ట్ 1. సాలిడ్ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఎలక్షన్స్ అలాగే షూటింగ్ డిలే వలన పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా దసరాకి బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి సిద్ధమవుతూ ఉంది. కానీ ఆ టైంకి రిలీజ్ కొంచెం ప్రీపోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటూ ఉన్నా ప్రస్తుతానికి మేకర్స్ దసరానే టార్గెట్ చేసి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో దేవర వస్తుంది అని తెలిసి పెద్దగా ఇతర సినిమాల నుండి పోటీ అయితే లేదు. ఇతర ఇండస్ట్రీలలో కూడా పెద్దగా సినిమాలు రిలీజ్ ని కన్ఫర్మ్ అవ్వలేదు. దాంతో దసరా సీజన్ లో దేవరకు అన్ని అనుకున్నట్లు జరిగి ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రిలీజ్ సొంతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా ఒక సినిమా నుండి పోటీ ఎదురైంది. ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ ఉన్న ఏరియాలలో ఒకటిగా చెప్పుకునే కర్ణాటక ఏరియాలో ఇప్పుడు ఆ పోటీ నెలకొనబోతుంది. మరో బిగ్ పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఒక సినిమా దేవర సినిమాకు పోటీగా రిలీజ్ కానుంది. అప్పట్లో పొగరు అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేసిన ధృవ సర్జా ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో మార్టిన్ అనే మూవీని చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ ను జరుపుకున్న ఈ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు ఎట్టకేరకు రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకుని దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజే అక్టోబర్ 11న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. దాంతో ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ ఉన్న కర్ణాటకలో ఈ సినిమా ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కలెక్షన్ల పరంగా ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందనేది చెప్పలేం, కానీ స్క్రీన్స్ చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంది. స్క్రీన్స్ తగ్గితే కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన చోట్ల ఎలా ఉన్నా కానీ కర్ణాటకలో మాత్రం దేవర మూవీకి ఈ సినిమా నుండి పోటీ ఉండే అవకాశం ఉంది. మరి దేవర సినిమా మిగిలిన చోట్ల కలెక్షన్ల పరంగా ఎంతవరకు జోరు చూపెడుతుందో త్వరలో తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.